జయమ్మా అర్జెంటుగా ఇది పెట్టుకోండి. ఎందుకు మమ్మల్ని ఇలా ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తున్నావు? ఓం భీం బుస్. మాస్కో రిస్కో. బం బం బం. ఏమైంది భాను? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లో ఓ దుష్ట శక్తి ప్రవేశించింది జయమ్మా. అది తిష్ట వేసుకుని ఇంట్లోనే కూర్చుంది. దాన్ని బయటకు రప్పించడానికి ఈ పొగ. మంచి పని చేస్తున్నావు. ఇదే మంచి పని జయమ్మా. ఇల్లంతా ఘాటుతో నిండిపోయింది. ఈ పొగ పీలిస్తే ఊపిరితిత్తులు కూడా పాడైపోతాయి. అవునవును, మీరు లాన్ లో కూర్చోండి జయమ్మా. ఆ దుష్ట శక్తి సంగతి తేల్చేసి అప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. అలాగే, మీరు రండి. మీకు ఊపిరితిత్తులున్నాయిగా, రండి. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ను ఇదిగో. రా రా రా. ఇంత చేసినా ఇంట్లోంచి బయటికి రాలేదంటే ఎంత ముదిరి దేవయాని. మనకే పొగేసి బయటకు తరిమేస్తుందా? ఇప్పుడు భానుకే పొగ పెట్టాం.
ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడటం అంటే ఇదే. ఏ ఏం చేస్తున్నారు? ఎవరున్నారు లోపల? అది అక్క, బానుని లోపల పెట్టి పొగ పెట్టామక్క. చంపేస్తారా ఏంటి? భాను, అయ్యో భాను, ఏ భాను, 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 భాను లే, భాను, ఏ భాను లే, భాను, ఏజే భాను, ఏమైంది? ఏమైంది భాను? పట్టుకోండి ఏజే. భాను, 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 వెళ్ళది క్లీన్ చేయండి. ఏంటి ఏజే? ఏమైంది నాన్న భానుకి? భాను, 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 ఏం జరిగింది అక్ష? ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉందని చెప్పి దాన్ని బయటికి రప్పిస్తానని ఈ పొగ పెట్టింది. మమ్మల్ని బయటికి పంపేసింది. ఇప్పుడే మేము లోపలికొచ్చి చూస్తే ఈ పొగ వల్ల ఊపిరాడక పడిపోయినట్టుంది. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ముందు వాటర్ తీసుకురా. హా, భాను, భాను, అయ్యో భాను, అమ్మా భాను, భాను, అయ్యో భాను, ఒక మంత్రగత్తెలాగా నోటికొచ్చిన మంత్రాలన్నీ చదువుతూ మా మొహాల మీద కూడా పొగ కొట్టింది. తట్టుకోలేక పారిపోయాం. ఏదైనా చేస్తే దానికి ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటి? విన్నావా? ఏంటిదంతా? ఇందుకే నీకు బుర్ర పనిచేయదని ఇవాళే తిట్టాను. అన్నీ ఇలాంటి కోతి పనులే చేస్తావు. నీకు వయసు పెరిగిందే గాని మిమ్మల్ని నేను అప్పుడే రమ్మన్నాను కదా. నాతో పాటు బయటికి రాకుండా పొగ పెట్టిందని కంప్లైంట్ చేస్తారేమిటి? చెప్పింది చాలు, వెళ్ళండి. భాను, కాసేపు రెస్ట్ తీసుకో, సరిపోతుంది. సరేనా?
పెట్టింది ఎవరై ఉంటారు? పొగ పెట్టింది ఎవరై ఉంటారు? ఈ టైంలో ఇతనెవరు? డెలివరీ బాయ్లా ఉన్నాడు. ఇంట్లో వండకూడదని బయట నుంచి తెప్పించుకుని దొంగతనంగా తిని బోన్స్ ఇక్కడ పడేశావు, అవునా? ఎస్, అంటే నా అనుమానం నిజమైందనమాట. దేవయాని ఈ ఇంట్లోనే ఎక్కడో ఒక చోట ఉండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని మనల్ని ఇలా చేస్తుందా? చెప్తా, రేపు ఎలాగైనా కనిపెడతా. ఏమో అనుకున్నాను, ఇంట్లో ఉన్నట్టు భాను పసిగట్టేసింది. కానీ నేను లేనట్టు క్రియేట్ చేశాను కదా, ఇంక నన్ను వెతికే పని పెట్టుకోదు. బయటకు రప్పించే ఆలోచన అస్సలు చేయదు. చలో నేను చేస్తాను. అక్క, నీ వాష్రూమ్లో వాటర్ వస్తున్నాయా? లేదు. నీ రూమ్లో వస్తున్నాయా? రావట్లేదక్కా. ఈ ఒక్క పూటకి మీ ఇద్దరు ఈ ఒక్క బకెట్తో సరిపెట్టుకోండి. ఎందుకు? ఏమైంది? ఏం చేసావు? ఓ బాబా, ఎందుకో, ఏమైందో, ఏం చేశానో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వాయిదా వేస్తున్నాను. అయ్యో మాయా, ఇంత చిన్న వయసులోనే బాల్చి తనేస్తావా? తప్పు. బానో, వస్తున్నా అండి.
వెళ్ళు, స్నానం చేయాలి. వీపు రుద్దమంటారా? ఏంటి? ఏం లేదు. హలో హలో, ఎవరు మాట్లాడేది? మాట్లాడుతున్నాను. హా? మేడం ఏమైంది? ఎవరైనా కట్టిపడేశారా? మీ మాటలేంటి అలా వస్తున్నాయి? నాకేం కాలేదు, నన్నెవరూ కట్టి పడేయలేదు. ఓ, ఆ బాను నేను బయటికి రావాలని నీళ్లు రాకుండా వాల్వ్ కట్టేసింది. బ్రష్ చేసుకుంటున్నాను, నీళ్లు లేవు. అవునా? మీ మీద అనుమానం వచ్చిందా? అంటే నా మీద కూడా అనుమానం వస్తుందా? ఈ సంగతి నాకు తెలీదు. ఎందుకు చేసావో చెప్పు. అదే ఏజేకి ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తున్నాను. అవునా? గుడ్ న్యూస్. ఈ స్వీట్ సీన్ ని నేను సీసీటీవీలో కల్లారా చూస్తాను. తప్పకుండా చూడండి. మీకు నాకు శత్రువైన ఆ ఏజే ఈ రోజు అరెస్ట్ అయి తల దించుకొని పోలీస్ జీప్ ఎక్కబోతున్నాడు. బద్రి, నాకు దీంతో పాటు ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉంది. నువ్వు ఏజేని అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారుగా. అప్పుడు వాళ్ళు అక్కడే ఉండాలంటే నువ్వు కాస్త వెయిట్ చేయాలి. నేను పైకెళ్ళి వాల్వ్ ఓపెన్ చేసుకుని ఫ్రెష్ అయ్యి రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఓకే మేడం, మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళడం, ఏజే పోలీస్ స్టేషన్కి రావడం ఖాయం. దక్ష, ఏమైంది? ఇంకా అలాగే ఉన్నారు? పెళ్లి పనులు చాలా ఉన్నాయిగా, వెళ్ళి తొందరగా రెడీ అవ్వండి. ఫ్రెష్ అవ్వడానికి నీళ్లు లేవేజీ. ఇంకెవరు మోటార్ ఆన్ చేయలేదా? పైన ట్యాంకులో నీళ్లున్నాయి ఏజే. మరింకేంటి? భాను వాల్ కట్టేసిందేజీ. వాలు కట్టేసిందా? ఇందాక నాకు అందుకే నీళ్లు రాలేదా? ఏంటి పని? నారదుడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాడు. అలాగే ఈ భాను కూడా. ఆపు, నీ పురాణాలు ఆపి వెళ్ళి నీళ్ళు ఆన్ చేయి. కాసేపు నీళ్లు రాకపోతే ఈ కోడళ్ళు కన్నీళ్లు కార్చేస్తారేంటి? ఇప్పటికీ బస్తీల్లో నీళ్ల కోసం బిందెలతో యుద్ధాలు చేస్తూ ఉంటారు. వెళ్ళి నీళ్ళు వదులు, దట్స్ ఆల్. నేను చెప్పేది వినిపించుకోను. కారణం, పట్టించుకోను. పరమార్థం తెలుసుకోను.